గుడ్ మార్నింగ్ గైస్ అండ్ ఈ వీడియోలో మనం కంప్లీట్ ఒక టెంప్లెట్ మొత్తాన్ని ఎలా డెవలప్ చేయాలో నేర్చుకుందాం గైస్. లాస్ట్ వీడియో లోపల బేసిక్ సిఎస్ టైప్స్ అండ్ సిఎస్ అంటే ఏంటి, సిఎస్ని ఎన్ని వేస్లో మనం ఇంటిగ్రేట్ చేసేసుకోవచ్చు, లైక్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ ఏమున్నవి అండ్ అలాగే కొన్ని బేసిక్ ప్రాపర్టీస్, ఓకే, లైక్ ఫ్లోట్ గురించి, ఫ్లెక్స్ గురించి, రైట్, ఇవన్నీ నేర్చేసుకున్నాం కదా. ఈ వీడియోలో ఏంటంటే కంప్లీట్ మనం ఏదైనా ఒక టెంప్లెట్ తీసుకున్నాం అంటే లైక్ రియల్ టైం లోపల మనకు వర్క్ ఎలా అసైన్ అవుతుంది, లైక్ మనకు ఒక లైక్ ఒక లైక్ ఒక ఒక ఇమేజ్ని మనకు షేర్ చేస్తారు గైస్. అంటే ఒక లైక్ పీడిఎఫ్ కావచ్చు, లైక్ జేపీజీ ఇమేజ్ కావచ్చు, లైక్ అంటే అడోబ్ ఎక్స్చేంజ్ కావచ్చు, లేదంటే ఫిగ్మా నుండి ఒక ఇమేజ్ కావచ్చు, ఆ స్క్రీన్ షేర్ చేస్తారు అండ్ ఆ స్క్రీన్ యూస్ చేస్తూ మనం డెవలప్ చేయాల్సి ఉంటుంది గైస్. అలా ఇక్కడ మనకు డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లెట్స్ ఉంది. దీని లోపల ఏదో ఒక టెంప్లెట్ చూస్ చేసుకుందాం. సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఒక లెజెండ్ అనే టెంప్లెట్ ఉంది, ఓకేనా. ఇప్పుడు ఈ స్క్రీన్ మనం డిజైన్ చేయాలనుకుంటున్నాం గైస్, ఓకేనా. దీని లోపల ఏముంది, మనకు ఫస్ట్ ఒక రో ఉంది అండ్ రో లోపల లోగో ఉంది అండ్ రైట్ సైడ్ మెనూ ఐటమ్స్ ఉన్నవి. నెక్స్ట్ డివ్ లోపల ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది అండ్ కొంత కంటెంట్ అండ్ సోషల్ ఐకాన్స్, మళ్ళీ కమెంట్స్. ఇలా ఉంది గైస్. దీన్ని డెవలప్ చేసి అండ్ ఫస్ట్ మనం దీనికి కావాల్సిన ఫోల్డర్ స్ట్రక్చర్ ఏంటో మనం నీట్గా ప్లాన్ చేసుకోవాలి. అంటే లైక్ ఎలా ఉండాలి ఫస్ట్ మనం. ఇప్పుడు నేను ఒక టెంప్లెట్ అంటున్నాను కాబట్టి సింపుల్గా నేను శాంపిల్ టెంప్లెట్ అంటాను. ఇది మన ప్రైవేట్ ఫోల్డర్ అనుకుందాం గైస్. కాదు, జస్ట్ ఇమాజిన్. ఇది మన ప్రైవేట్ ఫోల్డర్ అనుకుందాం, రైట్. అండ్ దీని లోపల స్ట్రక్చర్ ఎలా ఉండాలి అంటే, దీనికి కావాల్సిన ఫస్ట్ ఒక ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ కావాలి. మెయిన్ ఏం కావాలి ఫస్ట్ మనకి, ఒక ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ కావాలి, ఫైల్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ కావాలి గైస్. అండ్ దీనికి కావాల్సిన సిఎస్ ఫోల్డర్స్ కానీ, నెక్స్ట్ దీనికి ఏమైనా జావా స్క్రిప్ట్ ఫైల్స్ ఉంటే జేఎస్ ఫోల్డర్స్ కానీ, ఆఫ్ కోర్స్ ప్రస్తుతం మనం జావా స్క్రిప్ట్ రాయట్లేదు కాబట్టి జేఎస్. నెక్స్ట్ ఇంకేమైనా ఇమేజెస్ ఉంటే ఇమేజెస్ ఫోల్డర్, ఇంకా లైక్ ఫాంట్స్ కానీ, లైక్ రిమైనింగ్ ఏమైనా పేజెస్ ఉంటే. ఇలా మనం ఒక స్ట్రక్చర్ని మనం క్రియేట్ చేసుకుందాం గైస్. ఇలా మనం ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ అయితే క్రియేట్ చేసేసుకోవాలి. మీరు ఏ టెంప్లెట్ డెవలప్ చేసినా నీట్గా మనం ఇలా ఒక ప్రైవేట్ ఫోల్డర్ స్ట్రక్చర్ అయితే క్రియేట్ చేసుకుందాం. ఈ స్ట్రక్చర్ ప్రకారం మనం ఫోల్డర్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తే చాలా ఈజీగా మనం ప్రాజెక్ట్ని క్రియేట్ చేసేసుకోవచ్చు. అప్పుడు మనం ఈజీగా నావిగేట్ చేసేసుకోవచ్చు. లైక్ మనకి ఇండెక్స్ నుండి వెళ్ళి సిఎస్ ఫైల్స్కైనా, జావాస్క్రిప్ట్ ఫైల్స్కైనా, లైక్ ఇమేజెస్కైనా, లైక్ రిమైనింగ్ పేజెస్కైనా, ఇండెక్సే కాకుండా మనకు రిమైనింగ్ పేజెస్ ఉంటాయి కదా. ఆ పేజెస్కి నావిగేట్ చేయాలన్నా ఈజీగా నావిగేట్ చేసుకోవచ్చు. ఇలా ఒక స్ట్రక్చర్ని మనం క్రియేట్ చేసేసుకోవచ్చు, రైట్. దానికి గాను ఫస్ట్ ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం సింపుల్గా. ఇక్కడ శాంపిల్ టెంప్లెట్, ఓకే. అండ్ దీనిలో ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ ఒక ఇండెక్స్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, న్యూ. రైట్ క్లిక్ చేశాను, రైట్ క్లిక్, గో టు ద న్యూ, సెలెక్ట్ ద టెక్స్ట్ డాక్యుమెంట్ తీసుకొని ఇక్కడ లైక్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఇచ్చేస్తాను, ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్, రైట్. అండ్ దీనికి కావాల్సిన సిఎస్ఎస్ ఫోల్డర్, ఓకే. అండ్ దీనికి కావాల్సిన ఇమేజెస్, ఓకే. అండ్ మీకు ఏమైనా జావా స్క్రిప్ట్ ఫైల్స్ ఉంటే జేఎస్ ఫోల్డర్, ఓకే. అండ్ ఇవి కాకుండా ఇంకా రిమైనింగ్ పేజెస్ ఉంటే లైక్ పేజెస్ ఫోల్డర్ ఆర్ వ్యూస్ ఫోల్డర్ అని క్రియేట్ చేస్తూ, ఓకే. అండ్ అలాగే సిఎస్ ఫోల్డర్ లోపల సిఎస్ ఫైల్, సపోజ్ మనం డిజైన్ చేసే టెంప్లెట్ వచ్చేసి ఇక్కడ లెజెండ్ అని కాబట్టి నేను సేమ్ నేమ్తో ఇచ్చేస్తున్నాను ఇక్కడ. ఇక్కడ నేను సింపుల్గా లెజెండ్ డాట్ సిఎస్ అంటుంది. సిఎస్ ఫైల్ వచ్చేసి లెజెండ్ డాట్ సిఎస్ ఇచ్చేసాను, ఓకే, రైట్. ఇది మన ఫోల్డర్ స్ట్రక్చర్, క్లియర్. అండ్ ఇంకొక చిన్న పాయింట్ గైస్, ఇప్పుడు మనం నార్మల్గా ఈ ఇమేజ్ నుండి మనం ఎగ్జాక్ట్లీ సేమ్ ఇమేజెస్, ఐ మీన్ సేమ్ కలర్స్ని మనం పిక్ చేసేసుకోవాలి. దీనికోసం మనం డిఫరెంట్ యూస్ చేసుకున్నాం కదా, లైక్ ఏంటి, కలర్ పిక్కర్ యూస్ చేసుకున్నాం, ఓకే. లైక్ ఏదైనా క్రోమ్ ఎక్స్టెన్షన్ యూస్ చేసుకొని కలర్ పిక్కర్తో పిక్ చేసేసుకోవచ్చు. లేదు, ఈ ఇమేజ్ని మనం పెయింట్లో ఓపెన్ చేసుకొని అక్కడ కలర్ పిక్కర్ ఉంటుంది దాంతో పిక్ చేసుకోవచ్చు. లేదా ఫోటోషాప్ లాంటి టూల్ ఉంటే దాని లోపల ఐ డ్రాపర్ టూల్తో అక్కడ పిక్ చేసేసుకోవచ్చు కలర్స్, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పిక్ చేసేసుకోవచ్చు, రైట్. ఇలా మనకు నంబర్ ఆఫ్ ఉంటాయి. ఇంకా అన్నిటికంటే సింపుల్గా ఇప్పుడు మనం ఇదే టెంప్లెట్ డెవలప్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ టెంప్లెట్ని అయితే మన ప్రాజెక్ట్లోకి మూవ్ చేస్తున్నాం, రైట్. అండ్ ఇప్పుడు ఇక్కడ సింపుల్ ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేస్తాను, అంటే లైక్ ఇన్స్పెక్ట్ చేసి గెట్ చేయాలనుకుంటున్నాను. చాలా సింపుల్గా నేను సింపుల్ ఒక చిన్న హెచ్టిఎంఎల్ ఫైల్ క్రియేట్ చేస్తున్నాను, ఫర్ కలర్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఒక ఫైల్ క్రియేట్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ లెజెండ్ డాట్ జేపీజీని ఈ హెచ్టిఎంఎల్లో ఇంపోర్ట్ చేస్తున్నాను. సింపుల్ డైరెక్ట్ ఒక ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేస్తూ సింపుల్గా ఒక ఇమేజ్ ట్యాగ్ తీసుకుంటున్నాను, ఇమేజ్ సోర్స్ అని చెప్పేసుకొని నేను ఆ ఇమేజ్ పాత్ ఇచ్చేస్తుంటాను. దట్ ఈస్ వాట్ లెజెండ్
డాట్ జేపీజీ ఉంది. ఓకే, అండ్ జస్ట్ నేను దీన్ని బ్రౌజర్ పైన ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఓపెన్ డిఫాల్ట్ బ్రౌజర్ అంటున్నాను బ్రౌజర్. అండ్ నేను మనం ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తే ఇన్స్పెక్ట్లో చూడండి ఇక్కడ మనకు ఒక కలర్ పికర్ రావాలి. బట్ ఎందుకు రావట్లేదు అంటే ఇప్పుడు ఈ పేజ్కి ఎలాంటి కలర్ కానీ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్గా అప్లై చేయలేదు కాబట్టి మనకి ఏం షో అవ్వట్లేదు. సో కాబట్టి నేను దీనికి స్టైల్ అనే యాట్రిబ్యూట్ తీసుకొని జస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేసాను. బ్యాక్గ్రౌండ్ సింపుల్ రెడ్ అని చేసాను. ఓకే, సో నా యూల్ గెట్ చూడండి ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసింది. ఇక్కడ చూసారా, ఇప్పుడు ఇక్కడ కలర్ షో అవుతుంది కదా. సో ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు ఇక్కడ కలర్ షో అవుతుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయగానే మనకు ఒక చూసారా కలర్ పిక్కర్ వచ్చేసింది. ఇక్కడ ఈ కలర్ పిక్కర్ సెలెక్ట్ చేసేసుకొని మీరు ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ మీకు కలర్ కూడా వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ కాపీ చేసేసుకోవచ్చు, లేదంటే ఇక్కడైనా కాపీ చేసేయచ్చు. ఇక్కడ కాపీ చేస్తే లేదంటే ఇలా అయినా కాపీ చేసేసుకోవచ్చు. ఇలా మీరు ఎక్కడ ఈ కలర్ పిక్కర్ సెలెక్ట్ చేసేసుకొని మీరు ఎక్కడ క్లిక్ చేస్తే అక్కడ కోడ్ని మనకు డిస్ప్లే చేస్తుంది. ఆ కోడ్ని కాపీ చేసుకొని మనం యూస్ చేసుకోవాలి. సింపుల్ ఇలా కలర్ పిక్కర్. లేదు అంటే ఇలా మనకు కొన్ని ఎక్స్టెన్షన్స్ కూడా ఉంటాయి. ఇలా క్రోమ్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, ఐ డ్రాపర్ కానీ కలర్ పిక్కర్ కానీ వీటిలో కూడా మనం పిక్ చేసేసుకోవచ్చు. లేదంటే పెయింట్లో ఓపెన్ చేసి అక్కడ పిక్ చేసేసుకోవచ్చు. లేదంటే ఫోటోషాప్ యూస్ చేసుకొని పిక్ చేసుకోవచ్చు. సో మీకు ఏది కన్వీనియంట్ ఉంటే దాన్ని యూస్ చేసుకోండి. బట్ మన రియల్ టైం లోపల మనకి కోడ్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తారు మనకు. ఐ మీన్ లైక్ అడాబ్ ఎక్స్ఈ కానీ లేదంటే ఫిగ్మాలో ఉంటే మనకు ఆ కోడ్స్ అని వచ్చేస్తాయి. బట్ ఇక్కడ మీరు ఒక ఇంటర్వ్యూలో కానీ లేదంటే మీరు నార్మల్ డెవలప్ చేసుకున్నప్పుడు మీరు కలర్ ఇమేజ్ నుండి మీరు ఆ కలర్స్ని పిక్ చేసుకోవాలి అనుకుంటే ఇలా సింపుల్గా పిక్ చేసేసుకోవచ్చు. రైట్ గైస్, ఓకే. సో మన కలర్ ఎలా పిక్ చేసుకోవాలో అర్థమవుతుంది. నెక్స్ట్ చలో ఇప్పుడు మన ప్రాజెక్ట్ని VS Codeలో ఓపెన్ చేస్తున్నాను. సింపుల్ ఇలా అడ్రస్ బార్లోకి వెళ్ళేసి CMD అని టైప్ చేస్తాను. సో తర్వాత కోడ్ స్పేస్ డాట్ అని ఇచ్చేసాను గైస్. అండ్ సో ఇప్పుడు మన ఇండెక్స్ని ఓపెన్ చేసి నేను ఫస్ట్ డిఫాల్ట్ కంటెంట్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ index.html వచ్చేసింది. రైట్, సో ఇక్కడ మనం ఏదైనా డిఫాల్ట్ తీసుకుందాం ప్లీజ్. చార్ట్ని క్లోజ్ చేసేద్దాం, చార్ట్ ఏం అవసరం లేదు. యా, సో ఇక్కడ నేను ఎక్స్క్లమేటరీ ఎంటర్ చేశాను. మనకు డిఫాల్ట్ స్ట్రక్చర్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ నేను టెంప్లెట్ అని చేశాను. ఓకే, సిఎస్ టెంప్లెట్ సింపుల్గా. యా గైస్, ఓకే. సో దీనికి కావాల్సిన ఫస్ట్ ఏముంది మనకు యాజ్ పర్ దిస్ ఇమేజ్ ఏముంది మనకు ఫస్ట్ ఒక రో లాగా ఉంది. అండ్ రో లోపల ఒక కంటైనర్ తీసుకుందాం. అండ్ ఆ కంటైనర్ లోపల లైక్ ఇక్కడ మనకు లోగో ఉంది, రైట్. అండ్ రైట్ సైడ్ మెనూ ఐటమ్స్ ఉన్నాయి. ఇలా మనకు కొన్ని మెనూ ఐటమ్స్. ఫస్ట్ మనం ఇలా నీట్గా రో వైజ్ నీట్గా డిజైన్ చేసుకోవాలి. ఫస్ట్ అలా రో తీసేసుకుందాం. అండ్ రో లోపల కంటైనర్, అండ్ కంటైనర్ లోపల లోగో లెజెండ్ ఉంది. అండ్ నెక్స్ట్ మెనూ ఉంది గైస్. చలో ఫస్ట్ మీరు సింపుల్గా షార్ట్ కట్ లోపల ఇలా డాట్ అని చెప్పేసి ఇలా క్లాస్ నేమ్ ఇచ్చాను, డ్రో అని ఇచ్చేసాను చూడండి. అండ్ నెక్స్ట్ కంటైనర్ ఇచ్చేస్తాను కదా. సింపుల్ మీరు డాట్ అని చెప్పేసుకొని మీ క్లాస్ నేమ్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా మనకు ఆ డివ్ మొత్తం వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ లోగో ఎంత సింపుల్ ఈజీగా క్రియేట్ చేసేసుకోవచ్చు. లోగో ఏముంది అక్కడ లెజెండ్ ఉంది, లెజెండ్. నెక్స్ట్ ఇంకా మెన్యూ ఉంది కదా, ఇక మెన్యూ కోసం మెన్యూ అనే క్లాస్ ఇచ్చేసాం. అండ్ మెనూ కోసం ఒక అన్ఆర్డర్ లిస్ట్ తీసుకుంటుంది. ఓకే, అండ్ అన్ఆర్డర్లో LI అండ్ LIలో AHREF. సో ఇక్కడ నేను ఆ మెనూ ఐటమ్స్ ఏమైనా ఒకసారి చూద్దాం. లైక్ పోర్ట్ఫోలియో, సర్వీసెస్, న్యూస్, టీమ్, కాంటాక్ట్ ఉంది. సో సేమ్ మెనూ ఐటమ్ తీసుకుంటాం. పోర్ట్ఫోలియో అండ్ యాంకర్ క్లోజ్, LI క్లోజ్. సో ఇలా నేను ఇంకా నంబర్ ఆఫ్ ఇలా ఆల్ట్ షిఫ్ట్ డౌన్ ఆరో అంటే ఆ కరెంట్ లైన్ డూప్లికేట్ చేస్తుంది. ఇలా పోర్ట్ఫోలియో, సర్వీసెస్, న్యూస్, టీమ్, కాంటాక్ట్. పోర్ట్ఫోలియో, సర్వీసెస్, న్యూస్, టీమ్, కాంటాక్ట్. సో ఇలా మనం మెనూ రెడీ అయిపోయింది గైస్. ఇంకా ఇప్పుడు నేను గో లైవ్ అని చెప్పేసుకొని నేను ఇక్కడ సో లైక్ డిఫాల్ట్ బ్రౌజర్ కానీ మనకి ఇలా డిఫాల్ట్ ఇలా డిస్ప్లే అయిపోయింది. ఓకేనా, చలో ఇప్పుడు CS ఫోల్డర్లో ఉన్న CS ఫైల్కి వెళ్ళిపోదాం. ప్రో అండ్ ఇక్కడ ఫస్ట్ యూనివర్సల్ తీసేసుకొని ఇక్కడ కామన్ ప్రాపర్టీ యూనివర్సల్ తీసుకొని డిఫాల్ట్గా ఉన్న మార్జిన్ని 0 చేసేసుకున్నా. నెక్స్ట్ అలాగే ప్యాడింగ్ డిఫాల్ట్ మార్జిన్ ప్యాడింగ్స్ని 0 వేసేస్తాను. ఎందుకంటే ప్రతి ఎలిమెంట్కి డిఫాల్ట్ మార్జిన్స్ ప్యాడింగ్స్ ఉంటాయి కాబట్టి వాటిని రిమూవ్. నెక్స్ట్ బాడీ మొత్తానికి ఏమన్నా లైక్ బాడీ మొత్తానికి ఒక ఫాంట్ ఫ్యామిలీ ఉండేలాగా. ఓకే, అండ్ లైక్ ఫాంట్ సైజ్ ఏమైనా మీరు స్పెసిఫిక్ ఫాంట్ సైజ్ ఇవ్వాలనుకుంటే వేసుకోవచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే, నెక్స్ట్ లైక్ ఇంకేమన్నా బ్యాక్గ్రౌండ్ కలర్ లాంటివి కావాలంటే కన్వెన్షన్. ఓకే,
దట్ ఇస్ అబౌట్ ది బాడీ గైస్. నెక్స్ట్ ఇంకా మన టెంప్లెట్ లోపల ఏదైనా అన్ఆర్డర్ లిస్ట్ కానీ ఆర్డర్ లిస్ట్ కానీ తీసుకున్నారంటే ప్రతిసారి మనం వెళ్ళేసి రాయకుండా ఫస్టే రాసాను ఇలా కామన్ ప్రాపర్టీస్. సో లిస్ట్ అని నన్ చేసిస్తున్నాం. మనకి ఏమవుతుంది, మనకు ఆ బుల్లెట్ పాయింట్స్ ఉంటే రిమూవ్ అయిపోతాయి. ఆర్డర్ తీసుకున్నా అన్ఆర్డర్ తీసుకున్నా సింపుల్ మనకు ఆ బుల్లెట్ పాయింట్స్ అనేవి కంప్లీట్గా రిమూవ్ అయిపోతాయి అలా. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకేమైనా యాంకర్ ట్యాగ్ తీసుకుంటే వాటికి అండర్లైన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు టెంప్లెట్ లోపల మనకు అండర్లైన్స్ ఉన్నవి, బుల్లెట్ పాయింట్స్ ఇవన్నీ రిమూవ్ అయిపోవాలంటే ఇక్కడ ఫస్టే రాసేస్తున్నాను ఇక్కడ ఇలా కామన్ ప్రాపర్టీ. ఏమి ఇద్దాం, ఇక్కడ టెక్స్ట్ డెకరేషన్ నన్ను చేస్తుంది. టెక్స్ట్ డెకరేషన్ నన్ను ఇచ్చేస్తాను. ఓకేనా. ఇప్పుడు సిఎస్ఐ అక్కడ లింక్ చేయలేదు కదా, సో ఇక్కడ మనం లింక్ చేసేసుకున్నాం యూజింగ్ లింక్ ట్యాగ్ యూజ్ చేసుకున్నాం లింక్. సో ఇక్కడ రిలేషన్ వచ్చేసి ఇక్కడ హెచ్ఎఫ్ లోపల ఆ ఫైల్ ఎక్కడ మనం సిఎస్ ఫోల్డర్లో ఇప్పుడు ఫైల్ నేమ్ ఏమి ఇచ్చారు ఇక్కడ లెజెండ్ డాట్ సిఎస్ అంటారు. చూడండి ఇప్పుడు ఇది అప్లై అయిందా లేదా. సో అప్లై అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ ఇంకా మనం టెంప్లెట్కి కావాలనుకుంటే ఇలా ఫెవికాన్ లాంటివి కూడా మనం ఇంటిగ్రేట్ చేసేసుకోవచ్చు. కావాలంటే ఏమైనా ఇమేజ్ తీసుకోండి. ఇక్కడ నేను ఫెవికాన్ లైక్ పిఎన్జీ అని ఇచ్చేసాను. మీరు ఫెవికాన్ కూడా ఫెవికాన్ లేదా షార్ట్ ఐకాన్ ఇక్కడ మనకు అడ్రస్ బార్ లోపల డిఫాల్ట్ గ్లోబ్ లాగా చేస్తుంది కదా. అలా కాకుండా మీరు ఏదైనా ఇమేజ్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే చాలా ఈజీగా సపోజ్ ఇక్కడ గూగుల్ ఐకాన్ ఉంది చూడండి. నేను ఈ ఐకాన్ తీసుకుంటున్నా. సో ఓపెన్ ఇమేజ్ న్యూ ట్యాబ్ అంటున్నా. ఓకే, సో ఈ యూఆర్ఎల్ కాపీ చేసుకున్నాను. అండ్ ఇక్కడ టైటిల్ తర్వాత ఇక్కడ ఒక ఫెవికాన్ లేదా షార్ట్ ఐకాన్ అంటారు. దీన్ని సింపుల్ లింక్ ట్యాగ్ యూజ్ చేసుకునే. సో రిలేషన్ వచ్చేసి ఇక్కడ ఐకాన్ అని ఇచ్చేస్తాను. ఓకే, అండ్ హెచ్ఎఫ్లో నేను ఆ ఇమేజ్ పాత్ ఇచ్చేస్తున్నాను సింపుల్గా. ఆ ఇమేజ్ పాత్ మీరు ఇమేజ్ ఫోల్డర్లో ఉంటే అక్కడ నేను యాక్టివేట్ చేసేయండి, అప్ టు యూ. ఓకే చలో గైస్. సో ఇప్పుడు మనకు ఆ ఫెవికాన్ కూడా వచ్చేసి చూడండి, టెంప్లెట్ మనకు ఫెవికాన్ కూడా వచ్చేసి డిఫాల్ట్ ఇందాక గ్లోబ్ లాగా ఉండేది, ఇప్పుడు ఇలా మనకు ఆ ఐకాన్ కూడా వచ్చేసింది. దట్ ఇస్ వాట్ ఫెవికాన్ ఫేవరెట్ ఐకాన్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు సింపుల్గా ఇప్పుడు రోకి వెళ్ళిపోదాం గైస్ స్టెప్ బై స్టెప్. ఇలా మీకు ఇంకేమైనా కామన్ ప్రాపర్టీస్ ఉంటే రాసేసుకోవచ్చు అండి. మనం ఫస్టే రాసేసుకున్నామంటే మళ్ళీ రాయాల్సిన అవసరం ఉంది. సో నెక్స్ట్ రో తీసుకున్నాను. అండ్ రోకి జస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేద్దాం. సో ఇది నేను కలర్ పిక్కర్లోకి వెళ్ళేసి కలర్ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ రో పైన క్లిక్ చేస్తున్నాను చూడండి. ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద కలర్ అండ్ కాపీ దట్ కలర్ అండ్ యూ కెన్ పేస్ట్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి దాన్ని పేస్ట్ చేసాం. సో ఇప్పుడు మనకు ఆ రోకి ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి చూసారా. ఎస్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దాన్ని చూడండి, ఇక్కడ మనకు కంటెంట్ అంతా మనకు కంటైనర్ లాగా ఉంది కదా గైస్. ఫిక్స్డ్ పెడుతుంది, లెఫ్ట్ హ్యాండ్ ఈక్వల్ పెడుతుంది. సో కాబట్టి ఒక కంటైనర్ క్లాస్ తీసుకుందాం. సో డాట్ కంటైనర్. సో ఈ కంటైనర్కి ఫిక్స్డ్ విడ్త్ ఇచ్చేస్తాం 100% కాకుండా ఒక 80% మన రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎలానే చేసుకోవచ్చు. అండ్ టాప్ అండ్ బాటమ్ 0 ఇచ్చేస్తున్నాం, లెఫ్ట్ హ్యాండ్ ఆటో అని చెప్పేస్తాను. చూడండి మన కంటెంట్ అంతా 80% ఫిక్స్ చేసి. సో ఇప్పుడు మనకు ఎలా ఉండాలి, మనకు ఆ రో ఎలా ఉంది. సో లోగో లెఫ్ట్కి ఉంది అండ్ మెనూ ఐటమ్స్ రైట్కి వెళ్ళిపోయాయి కదా చూడండి. సో అలా అవడం కోసం వెరీ సింపుల్గా నేను ఇక్కడ డిస్ప్లే ఫ్లెక్స్ వాడుతున్నాను. సో కాబట్టి డిస్ప్లే ఫ్లెక్స్ అండ్ జస్టిఫై కంటెంట్ నేను స్పేస్ బిట్వీన్ ఇచ్చేస్తున్నాను గైస్. స్పేస్ బిట్వీన్ కానీ ఆటోమేటిక్గా ఒకటి లెఫ్ట్కి ఇంకొకటి రైట్కి వచ్చేసింది. చూడండి ఇక్కడ లెఫ్ట్కి ఉంది అండ్ నెక్స్ట్ ఇలా రైట్కి వచ్చేసింది. లెఫ్ట్కి అండ్ రైట్కి వచ్చేసింది. లెఫ్ట్కి ఉంది అవి రైట్కి వచ్చేసింది. ఓకే చలో. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లోగోకి రాసేద్దాం. లోగో రోలో ఉన్న కంటైనర్లో ఉన్న లోగో సింపుల్గా కొంచెం ఫాంట్ సైజ్ ఇచ్చేస్తాను, లైక్ 35 పిక్సెల్స్ డిపెండ్స్. ఓకే నెక్స్ట్ కలర్ ఇచ్చేద్దాం. ఆల్రెడీ కలర్ వైట్ ఇచ్చేస్తాం. లైట్గా ఫాంట్ వెయిట్ ఇచ్చేస్తున్నా, లైక్ బోల్డ్ అని ఇచ్చేస్తాను చూడండి. లైక్ దిస్. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు ఆ రోలో ఉన్న కంటైనర్లో ఉన్న ఈ మెన్యూ ఏదైతే ఉందో మెనూలో ఉన్న ఆ యూఎల్కి కూడా డిస్ప్లే ఫ్లెక్స్ రాస్తుంది. సో డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చేసాం చూసారా, ఆటోమేటిక్గా మనకు సేమ్ లైన్లోకి వచ్చేసాయి. నెక్స్ట్ ఆ రోలో ఉన్న కంటైనర్లో ఉన్న అండ్ మెన్యూలో ఉన్న యూఎల్లో ఉన్న ఎల్ఐకి కావాలంటే మనం మార్జిన్ రాసేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా నేను యాంకర్ ట్యాగ్కే రాసేస్తున్నా. సో ఏకి నేను కలర్ ఇచ్చేస్తాను, క్లియర్ షో అవ్వడం కోసం కలర్ ఇచ్చేస్తాను. చూడండి నీట్గా మనకు కలర్ అయితే వచ్చేసి రైట్. అండ్ బట్ ద స్పేస్ కోసం ఇక్కడ సింపుల్ ప్యాడింగ్ ఇచ్చేస్తున్నా, లైక్ ఒక 20 పిక్సెల్ ఇచ్చేసాను. కూల్. ఓకేనా, మనకు కొంచెం అప్ అండ్ డౌన్స్ లాగా ఉంది కదా. సో అవి మనకు సేమ్ లైన్లో రావడం కోసం వెరీ సింపుల్గా సో ఇక్కడ ఇప్పుడు ఇదే కంటైనర్కి నేను సింపుల్గా
సో అలైన్ ఐటమ్స్ ఇచ్చేస్తాను, అలైన్ ఐటమ్స్ సెంటర్ ఇచ్చేస్తాను. ఇప్పుడు మనకు వెర్టికల్గా సెంటర్లో వచ్చేస్తాయి. లేదు మీకు ఆ రో కొంచెం హైట్ లాంటిది కావాలి అనుకుంటే మీరు ప్యాడింగ్ లాంటిది యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో డిపెండ్స్ ఆన్ లైక్ ఇప్పుడు నేను ఒకవేళ కొంచెం ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ ఒకవేళ కంటైనర్కి కావాలి అనుకుంటే నేను లైక్ కంటైనర్కి, లేదు అంటే మీరు ఆ రోకి ఇచ్చేసుకోవచ్చు. మీకు మీ కన్వీనియన్స్ గైస్ మీరు ఎలా అంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు. సరే నేను ఇప్పుడు ఆ రోకి లైట్గా ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ ఇచ్చేస్తున్నా. ప్యాడింగ్ టాప్ అండ్ బాటమ్ ఒక 20 పిక్సెల్స్, లెఫ్ట్ హ్యాండ్ 0 ఇచ్చేస్తున్నా. కూల్. సో ఇలా వచ్చేసి నెక్స్ట్ దానిపైన మౌస్ హోవర్ చేసినప్పుడు మీరు ఏమైనా కలర్ లాంటిది అప్లై చేయాలి అనుకుంటే యూ కెన్ రైట్ హోవర్ ఎఫెక్ట్ గైస్. సింపుల్గా ఇలా రోలోకి వెళ్ళేసి కంటైనర్ లోపల మెన్యూలో ఉన్న అండ్ యూఎల్లో ఉన్న ఎల్ఐలో ఉన్న ఏ పైన మౌస్ ఇలా హోవర్ అయినప్పుడు, ఓకే మౌస్ హోవర్ అయినప్పుడు బ్యాక్గ్రౌండ్. సో ఈ కలర్ పిక్కర్తో గెట్ చేసుకుందాం. సో ఈ బటన్ కలర్ ఇచ్చేద్దాం, హోవర్ అయినప్పుడు ఈ కలర్ ఇచ్చేద్దాం అండ్ కాపీ ఇక్కడ పేస్ట్ చేసేస్తాం. కలర్ ఆ రో కలర్ ఇచ్చేద్దాం. ఓకే కొంచెం మీరు మౌస్ హోవర్ చేయగానే ఇలా ఎంత నీట్గా చూడండి, ఇలా సింపుల్గా ఇలా. ఇంకా మీరు కావాలంటే టాప్ అండ్ బాటమ్ పెంచేసేసుకోవచ్చు మన లుక్ అండ్ ఫీల్ ఉంటుంది. ఓకే నెక్స్ట్ యాజ్ పర్ దిస్ ఇమేజ్ లైట్గా మనకు బార్డర్ బాటమ్ ఉంది గైస్. ఓకేనా. సో ఆ బార్డర్ బాటమ్ కూడా అప్లై చేసేసుకోవచ్చు. సో కాబట్టి నేను దిట్ ఇస్ వాట్ రోకి ఇక్కడ రోకి నేను బార్డర్ బాటమ్ అప్లై చేస్తున్నా. బార్డర్ బాటమ్ లైక్ ఒక 2 పిక్సెల్ లైక్ సాలిడ్ అండ్ ఈ కలర్ ఇచ్చేద్దాం. లైక్ ఆల్మోస్ట్ మన నియర్ బై ఉంది కాబట్టి నియర్ బై కలర్ ఇచ్చేస్తాం. ఓకేనా. ఇది బార్డర్ క్లియర్. నెక్స్ట్ యాజ్ పర్ దిస్ ఇమేజ్ నెక్స్ట్ ఏముంది మనకు బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ ఉంది అండ్ తర్వాత లెజెండ్ అని ఒక హెడ్డింగ్ ఉంది, చిన్నగా లైట్ ఒక పారాగ్రాఫ్ సైన్ అప్ ఫర్ సంథింగ్ అండ్ నెక్స్ట్ ఇన్పుట్ బటన్ అండ్ కొన్ని సోషల్ ఐకాన్స్ రైట్. యా సో నెక్స్ట్ ఐఎమ్ గుడ్ టేక్ దట్. సో దానికి గాను ఫస్ట్ హెచ్టిఎంలోకి వెళ్ళేసి రో క్లియర్గా కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. రోల్ కావాల్సిన అంతా మనం డిజైన్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు రో 1 అంటున్నాను చూడండి. రో 1 సింపుల్ క్లాస్ని డాట్ అని చెప్పేసి ఇలా రో 1 ఎంటర్ చేయండి, ఆటోమేటిక్గా మనకు డివ్ వచ్చేస్తుంది. ఓకే అండ్ దీని లోపల ఏమేమి ఉండాలి, మనకు ఒక హెడ్డింగ్ ఉండాలి. సో ఏముంది అది లెజెండ్ వి మేక్ లెజెండ్ వి మేక్ వెబ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ అని ఉంది. ఓకే సింపుల్ లెజెండ్ మేక్ వెబ్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ అని ఉంది. ఓకే సో అది H1లో తీసుకున్నాను. నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ లాగా ఉంది కాబట్టి చిన్న కంటెంట్ని పారాగ్రాఫ్లో తీసుకున్నాను. సో దట్ ఈస్ వాట్ సైన్ అప్ ఫర్ అవర్ న్యూస్ లెటర్ టు బి అప్డేటెడ్. ఓకే సైన్ అప్ ఫర్ అవర్ టు బి అప్డేటెడ్. ఓకే నెక్స్ట్ ఒక ఇన్పుట్ ఉంది. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఈమెయిల్ నేమ్ లైక్ ఈమెయిల్ ప్లేస్ హోల్డర్లో సంథింగ్ ఏముంది అక్కడ u@yourmail.com. సో సేమ్ ఇచ్చేస్తున్నాను గైస్, u@yourmail.com. అండ్ నెక్స్ట్ ఒక బటన్ ఉంది దట్ ఈస్ నోటిఫై మీ. సో గైస్ ఇది మనకు దానికి కావాల్సిన కంటెంట్ వచ్చేసింది. అండ్ సో నేను ఈ సోషల్ ఐకాన్స్ని ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వీటన్నిటిని మనం పిక్ చేసుకుందాం. అండ్ దీన్ని ఆల్రెడీ కలెక్ట్ చేసి పెట్టాను. సో అవి గెట్ చేసుకుంటున్నాను చూడండి, నేను ప్రీవియస్ ఫోల్డర్ నుండి. సో క్లాసెస్ ఓపెన్ అయ్యవా సిఎస్ఎస్లో శాంపిల్ టెంప్లెట్లో ఉన్న ఇమేజ్ తీసుకుంటున్నాను. ఓకేనా. సో ఆల్రెడీ ప్రీ డిఫైన్ సేమ్ ఇమేజ్ని కాపీ చేసుకొని సో మన ప్రైవేట్ ఫోల్డర్లో ఇమేజ్ ఫోల్డర్లోకి పేస్ట్ చేస్తాం. మన ప్రైవేట్ ఫోల్డర్లో ఇమేజెస్ ఫోల్డర్లో పేస్ట్ చేస్తాం. ఓకే రైట్. అండ్ దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అండ్ రిమైనింగ్ సోషల్ ఐకాన్స్ అండ్ ఇవి మనకు బాటంలో వచ్చే ఇమేజెస్. సో ఇప్పుడు మనం ఆ రో 1కి ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో దట్ ఈస్ వాట్ main.jpg ఉంది గైస్. ఓకే రైట్. ఇప్పుడు ఈ రో 1కి మనం ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెట్ చేసేద్దాం ఫస్ట్. సో కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ రో 1. ఓకే అండ్ రో 1కి నేను బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఇచ్చేస్తున్నాను గైస్. ఓకే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్
యూఆర్ఎల్ వచ్చేసి ఇప్పుడు మనం ఇమేజ్ ఇక్కడ ఇమేజ్ ఫోల్డర్లో ఉంది కదా, మనం సిఎస్లో రాస్తున్నాం కాబట్టి జస్ట్ ఐఎమ్ యూజింగ్ డాట్ ఇమేజెస్ బట్ దట్ main.jpg కదా, main.jpg ఇచ్చేసాం. చూడండి మనకు డిఫాల్ట్గా ఇమేజ్ వచ్చేసి చూసారా. బట్ దానికి కొంచెం ప్రాపర్టీస్ అప్లై చేద్దాం. బ్యాక్గ్రౌండ్ సైజ్ ఇచ్చేద్దాం గైస్, దట్ ఈస్ లైక్ 100x100 ఇచ్చేస్తాం. అండ్ ఆ డివ్ కొంత హైట్ ఇచ్చేస్తున్నాం. సో నీట్గా రిప్రజెంట్ అవ్వడం కోసం వదిలి. సో ఇలా వచ్చేసి రైట్. నెక్స్ట్ ఈ రో 1లో ఉన్న కంటెంట్ మొత్తానికి కలర్ ఇచ్చేస్తున్నాను, దట్ ఈస్ వైట్ కలర్ ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ అని సెంటర్ చేసేస్తున్నాను, సెంటర్లో ఉంది కాబట్టి సెంటర్ చేసేస్తాను. సెంటర్ అండ్ మనకు చూడండి, మనకి ఇమెయిల్ చూస్తే మీకు టాప్ ప్యాడింగ్ ఉంది, టాప్ అండ్ బాటమ్. సో యూ కెన్ అప్లై. సో నేను ప్యాడింగ్ సింపుల్గా ఫస్ట్ టాప్ ఇచ్చేస్తున్నాను, ఒక 80 పిక్సెల్ ఇచ్చేస్తున్నాను. లుక్ అండ్ ఫీల్ కోసం ఇలా పైన ప్యాడింగ్ ఇచ్చేసాను రైట్. అండ్ నెక్స్ట్ మనం ఈ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయాలి గైస్. రో 1లో ఉన్న H1కి ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేసేస్తాం. ఫాంట్ సైజ్ ఒక 50 పిక్సెల్ ఇచ్చేస్తాం. కెన్ చెక్ ఇట్. సో నాట్ ఎనఫ్ రైట్. సో యూ వాంట్ అప్లై మోర్. సో ఇలా ఇన్స్పెక్ట్ చేయండి, ఇలా ఇన్స్పెక్ట్ చేస్తూ సింపుల్గా ఇలా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళిపోండి. లైక్ 2 3 4 5 ఓకేనా. సో ఓకే, ఆల్మోస్ట్ నియర్ బై ఉంది కాబట్టి 4 or 55 లైక్ లుక్ అండ్ ఫీల్ బట్టి మీరు చూజ్ చేసేసుకోండి. ఓకే ఓకే, ఆల్మోస్ట్ 54 వరకు ఇచ్చేస్తాం. సో బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ రైట్. అండ్ నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మనకి ఈ టెంప్లెట్లో మనకి ఇక్కడ లెజెండ్కి వేరే కలర్ ఉంది గైస్. ఓకేనా. సో దానికోసం సింపుల్ ఒక స్పాన్ ఎలిమెంట్ తీసుకుని ఏదైనా వర్డ్ కానీ లెటర్ కానీ లైన్ కానీ మనం హైలైట్ చేయాలంటే సింపుల్గా మనం ఇన్లైన్ ఎలిమెంట్ ఒక స్పాన్ యూస్ చేద్దాం. అప్పుడు ఆ స్పాన్కి మాత్రమే సపరేట్ కలర్ అప్లై చేసుకోవచ్చు. స్పాన్ ఓకేనా. స్పాన్ ఇట్స్ ఇన్లైన్ ఎలిమెంట్. సో ఇప్పుడు రో 1లో ఉన్న లైక్ ఓకే, జస్ట్ స్పాన్కి కలర్ ఇచ్చేద్దాం. ఎస్, చూడండి మనకు అది మాత్రమే వేరే కలర్లో వచ్చేసింది రైట్. నెక్స్ట్ లైట్గా పారాగ్రాఫ్ కూడా కొంచెం టాప్ అండ్ బాటమ్ కొంచెం కలర్ ఇచ్చేద్దాం. అండ్ ఫాంట్ సైజ్ పెంచేద్దాం. రో 1లో ఉన్న పారాగ్రాఫ్కి కొంచెం ప్యాడింగ్ ఇచ్చేస్తున్నాం టాప్ అండ్ బాటమ్. టాప్ ఒక 30 పిక్సెల్ ఇచ్చేస్తాం. అండ్ బాటమ్ కొంచెం లైట్ ఉంది కాబట్టి ఒక 10 పిక్సెల్ ఇచ్చేస్తాం ప్యాడింగ్ అయితే బాటమ్. ఓకే, టాప్ అండ్ బాటమ్. అండ్ నెక్స్ట్ కొంచెం ఫాంట్స్ ఇంక్రీజ్ చేసేద్దాం గైస్. ఒక 22 పిక్సెల్ ఇచ్చేస్తాం. కొంచెం హైలైట్ చేస్తాం. ఓకే ఫైన్. అండ్ నెక్స్ట్ అదే సేమ్ రో 1లో ఉన్న ఇన్పుట్కి విడ్త్ ఇచ్చేస్తున్నారు 400 పిక్సెల్స్. అండ్ చూడండి విడ్త్ వచ్చేసి నెక్స్ట్ ప్యాడింగ్ ఇచ్చేద్దాం. ఇన్నర్ స్పేస్ కోసం ప్యాడింగ్ ఇచ్చేస్తాం రైట్. నెక్స్ట్ డిఫాల్ట్ ఇన్పుట్కి బార్డర్ ఉంటుంది కాబట్టి ఆ బార్డర్ని నన్ చేసేస్తున్నాం. బార్డర్ నన్ అయిపోయింది. లైట్గా బార్డర్ రేడియస్ ఇచ్చేస్తుంది. ఓకే, వెరీ స్లైస్ బార్డర్ రేడియస్. ఒక 3 పిక్సెల్ ఇచ్చేస్తాం రైట్. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ కలర్ ఉంది కదా. సో ఈ కలర్ పిక్ చేసుకుందాం. కలర్ పిక్కర్ అండ్ పిక్ ద కలర్ అండ్ యూ జస్ట్ కాపీ అండ్ యూ కెన్ పేస్ట్ ఆ ఇన్పుట్కి బ్యాక్గ్రౌండ్. అండ్ నెక్స్ట్ ఆ ప్లేస్ హోల్డర్ కూడా మన సెంటర్లో ఉంది కాబట్టి టెక్స్ట్ లైన్ సెంటర్ ఇచ్చేసాం. చూడండి ఇప్పుడు నీట్గా ప్లేస్ హోల్డర్ కూడా మనకు సెంటర్లో వచ్చేసి. ఓకే. అండ్ ఆల్మోస్ట్ సేమ్ ప్రాపర్టీ ఫర్ బటన్ ఆల్సో కదా, ఆ బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ చేస్తే సరిపోతుంది. సో కాబట్టి సేమ్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ బటన్ ఇంకా మీకు ఇంకేమన్నా డిఫరెంట్గా ఐ మీన్ కామన్ ప్రాపర్టీస్ తీసేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ వినీడ్ కదా, బ్యాక్గ్రౌండ్ తీసేసి మనకు బటన్ కలర్ చేద్దాం. ఓకే. అండ్ కలర్ వైట్ ఉంది కాబట్టి కలర్ ఇచ్చేద్దాం. సో దట్ ఈస్ ద బటన్ గైస్. ఓకే, కొంచెం లుక్ అండ్ ఫీల్ కోసం నేను టాప్ అండ్ బాటమ్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ ఒక 20 ఇచ్చేస్తాను, కొంచెం నీట్గా వచ్చేస్తుంది. సో ఇలా మనం బటన్ తీసి అండ్ దెన్ ఆఫ్టర్ వీ నీడ్ టు యాడ్ సమ్ సోషల్ ఐకాన్స్. ఇప్పుడు కొన్ని సోషల్ ఐకాన్స్ని యాడ్ చేసేద్దాం. సో దానికోసం సింపుల్ ఒక డివ్ తీసుకుంటున్నాను మళ్ళీ సపరేట్గా. అండ్ ఈ బటన్ సేమ్ బటన్ తర్వాత సింపుల్ ఒక డివ్ తీసేసుకొని డివ్ క్లాస్ కొన్ని సోషల్ ఐకాన్స్.
సోషల్ ఐకాన్స్ అనే ఒక డివ్ తీసుకున్నాను అండ్ దీని లోపల ఆ ఐకాన్స్ని యాడ్ చేసేద్దాం. డివ్ క్లోజ్ అండ్ నేను సో నావిగేట్ చేయాలి కాబట్టి యాంకర్ ట్యాగ్ లోపల ఇమేజ్ ట్యాగ్ యూస్ చేస్తాం. సోర్స్ జస్ట్ ఒక అండ్ మనం ఎగ్జాక్ట్లీ సైజ్ ఉన్న ఇమేజ్ ఇచ్చేస్తాడు రియల్ టైంలో, బట్ ప్రస్తుతానికి అయితే నేను ఒక 50-50 లేదు మనం ఆ సైజులో ఇమేజ్ కూడా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ ఐకాన్స్ చెప్పాను కదా. సో ఐకాన్స్ లోపల ఒక 30 50-50 ఇచ్చేస్తాం. సో ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ ఇమేజ్ ఫోల్డర్లో ఉన్నాయి కాబట్టి యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేసేద్దాం. సో ఇమేజ్ ఫోల్డర్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇమేజెస్ స్లాష్ ఇప్పుడు ఇక్కడ మనకు ఐకాన్స్ ఇక్కడ ఇట్స్ ఓకే లైక్ p.png. ఓకేనా, ప్రోడక్ట్ ఐకాన్ ఉంది కదా, ఇట్స్ p.png అని ఇచ్చేసి యూ కెన్ చెక్ ఇట్. ఈజ్ ఇట్ ఓకే, కెన్ అప్లై రిమైనింగ్ ఫైన్ కదా, రైట్. సో ఇలాంటి నంబర్ ఆఫ్ తీసుకో గైస్. సో జస్ట్ ఆల్ట్ షిఫ్ట్ డైరెక్ట్ 2 3 4 5 ఐకాన్స్. ఓకే, అండ్ లైక్ ఏమి ఉన్నాయి ఇక్కడ, సో ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ ప్లస్, స్కైప్. సో విల్ గెట్ లైక్ దిస్ గైస్. ఇక్కడ మనకు అండ్ వీటికి కొంచెం ప్యాడింగ్ ఇచ్చేసేద్దాం. ఓకే, సోషల్ ఐకాన్ అనే క్లాస్కి ప్యాడింగ్ ఇచ్చేస్తాం. రో 1లో ఉన్న ప్యాడింగ్ ఇన్నర్ వాటి మధ్య స్పేస్ కోసం ఒక 50 పిక్సెల్ చేస్తాం చూడండి. అండ్ నెక్స్ట్ వాటి మధ్య ఇండివిజువల్ స్పేస్ కోసం మళ్ళీ సేమ్ ప్యాడింగ్ని సోషల్ ఐకాన్స్లో ఉన్న యాంకర్ ట్యాగ్కి రాసేది. ఏకి ఒక 15 పిక్సెల్ ఇచ్చేస్తాం. అప్పుడు వాటి మధ్య స్పేస్ వచ్చేస్తుంది. రైట్, ఓకే. అండ్ ఆ రోకి లైట్గా బార్డర్ బాటమ్ ఉంది, సో ఆ బార్డర్ బాటమ్ అప్లై చేస్తున్నాను. దట్ ఈస్ రో 1కి బాటమ్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు అప్లై సంథింగ్ మోర్. సి రో 1కి బార్డర్ బాటమ్ ఇచ్చేసి వేర్ ఇస్ ద రో 1, సో దానికి బార్డర్ బాటమ్ ఒక 20 పిక్సెల్స్ లైక్ సాలిడ్ అండ్ ఈ కలర్ చేద్దాం. బార్డర్ ఫైన్ కదా. సో కూల్గా నీట్గా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ రో లోపల ఏముంది, మనకు నార్మల్ కంటెంట్ ఉంది అండ్ అవి సెంటర్లో ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. ఓకే చలో, నెక్స్ట్ రో 1 అండి, 1 అయిపోయింది. రో 2 అంటున్నాం, రో 2 తీసుకుందాం. ఓకే, రో 2 లోపల ఒక పారాగ్రాఫ్. సో ఏదైనా డమ్మీ కంటెంట్ తీసుకుందాం, సరే ఇది తీసేసుకుందాం లేండి. ఓకే, సో ఇలాంటి ఒక 3 పారాగ్రాఫ్స్ లేదా బ్రేక్ అని యూస్ చేసుకోవచ్చు. ఓకే, కొంచెం మధ్యలో ఎక్కువ కంటెంట్ కాబట్టి ఇలా తీసుకుందాం. నెక్స్ట్ రో 2కి సిఎస్ రాసేద్దాం సింపుల్గా. రో 2కి చూడండి, సింపుల్గా రో 2కి బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, అండ్ నెక్స్ట్ కలర్ వైట్ ఉంది కాబట్టి వైట్ కలర్ ఇచ్చేస్తాం. కొంచెం ఫాంట్స్ పెంచేసేద్దాం ఒక 22 పిక్సెల్స్. అండ్ కొంచెం ఫాంట్ వెయిట్ ఇచ్చేస్తాం, కొంచెం థిక్గా ఉంది కాబట్టి ఫాంట్ వెయిట్ బోల్డ్ ఇచ్చేది. ఓకే, అండ్ టెక్స్ట్ ఎలైన్ సెంటర్ ఇచ్చేస్తాను. ఓకే, అండ్ వాటికి ప్యాడింగ్ ఇచ్చేద్దాం. కొంచెం ఎక్కువ స్పేస్ కాబట్టి ఒక 8 ఇచ్చేస్తాం, అన్ని సైడ్లో వచ్చేసి కొంచెం లైన్ స్పేస్ ఇస్తాం వాటి మధ్య. లైన్ హైట్ ఒక 1.6 అలా ఇచ్చేస్తున్నాం. జనరల్ మనం 1.5 నీట్గా చేసుకుని 1.6. ఓకే, సో దట్ ఈస్ నెక్స్ట్ వీ హ్యావ్ ఏముంది, నెక్స్ట్ ఇంకా రో ఉంది, ఓన్లీ పోర్ట్ఫోలియో అని ఉంది. ఓకే, నెక్స్ట్ దట్ ఈస్ ద రో 3 అంది. ఇలా నీట్గా స్టెప్ బై స్టెప్ డెవలప్ చేసేసుకోవచ్చు గైస్. సో ఇమేజ్ సోర్స్ విడ్త్ బై 80 పిక్సెల్స్. సో మీకు ఎంత సైజు ఆ సైజులో మనకి ఇచ్చేస్తారు, మనం ముందు యూఎక్స్ డెవలపర్ వాళ్ళు ఇచ్చేస్తారు, బట్ లేదు మనమే రాస్తున్నాం కాబట్టి నెక్స్ట్ పారాగ్రాఫ్లో పోర్ట్ఫోలియో. ఓకే, సో ఇమేజ్ ఫోల్డర్లో ఉంది కాబట్టి ఇమేజెస్ స్లాష్, సో మానిటర్ ఏమైనా ఉంది అక్కడ, సో ఇప్పుడు m.png.
ఓకే, రైట్. సో ఇప్పుడు అండ్ ఈ రో 3కి సిఎస్ రాసేసుకున్నాం. ఆల్మోస్ట్ కామన్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి మేము రో 3 అండ్ బ్యాక్గ్రౌండ్ ఏం అవసరం లేదు, కలర్ ఏం అవసరం లేదు, అండ్ రిమైనింగ్ కావాలి కాబట్టి రిమైనింగ్. రైట్. అండ్ నెక్స్ట్ రో లోపల ఏముంది, ఇంకా మనకి జస్ట్ ఒక రో లోపల అండ్ 3 డివ్స్ ఉన్నాయి. ఈచ్ డివ్కి మళ్ళీ ఇమేజ్ ఉంది, హెడ్డింగ్ ఉంది, పారాగ్రాఫ్ ఉంది. ఈచ్ రోకి ఇమేజ్ ఉంది, హెడ్డింగ్ ఉంది, పారాగ్రాఫ్ ఉంది. ఈచ్ రో లోపల అంటే రో లోపల 3 డివ్స్ ఉన్నవి అండ్ ఈచ్ డివ్కి ఇమేజ్, హెడ్డింగ్, పారాగ్రాఫ్. ఓకే, సో ఇలా డిజైన్ చలో. యా, సో ఇక్కడ సింపుల్గా మళ్ళీ ఒక రో 4 అంటున్నాం. అండ్ ఇప్పుడు మనం కంటైనర్ తీసుకున్నాం, ఎందుకంటే స్పేస్ బిట్వీన్ ఆల్రెడీ అప్లై చేసుకున్నాం కాబట్టి సేమ్ కంటైనర్. అండ్ కంటైనర్ లోపల 3 డివ్స్ లైక్ ఇమేజ్ 1 అంటున్నా. అండ్ దీని లోపల ఏముంది, ఒక ఇమేజ్ ఉంది, సింపుల్గా పెడితే 100% ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఒక హెడ్డింగ్ ఉంది లైక్ వెల్కమ్ టు ఎస్ఎస్ ల్యాబ్స్ అంటున్నా. అండ్ నెక్స్ట్ ఒక పారాగ్రాఫ్ ఉంది వేసి, సో ఏమైనా డమ్మీ కంటెంట్ తీసుకుందాం. సో ఇలా మనం సింపుల్గా, చాలా సింపుల్గా, ఈజీగా మనం క్రియేట్ మంచి నీట్గా ప్లాన్ చేసుకోవాలి. రో వైజ్ నీట్గా ప్లాన్ చేసుకుని చాలా ఈజీగా మనం ఇలా డెవలప్ చేసేసుకోవచ్చు. అండ్ ఇలా మీరు ఒక 2-3 టెంప్లెట్స్ మీరు డెవలప్ చేస్తారంటే పర్ఫెక్ట్గా అయిపోతారు. సో లైక్ ఇమేజెస్లో ఉన్న ఇమేజెస్ /1 JPG ఉందని ఐ థింక్ సో. లెట్ మీ చెక్. యా, ఓకే. ఇలా మనం కంటైనర్ లోపల 3 డివ్స్ తీసుకుందాం. అండ్ సో 2 ఇచ్చంటే 2 చూడండి, ఒకటి లెఫ్ట్ హ్యాండ్ స్పేస్ బిట్టించా లెఫ్ట్ హ్యాండ్ అయిపోయి. అండ్ అలాగే నేను 3 ఇచ్చేస్తాను, 3 వచ్చేసి. ఓకే, అండ్ ఇక్కడ ఇమేజ్ చేంజ్ చేసేసుకోండి. ఇమేజ్ ఇక్కడ 2.jpg ఇచ్చేస్తున్నాను అండ్ ఇక్కడ 3.jpg ఇచ్చేది. రైట్. అండ్ వీటి నీట్గా మనం ఆ రో 4లో ఉన్న ఇమేజ్ 1కి రో 4లో ఉన్న కంటైనర్లో ఉన్న ఇమేజ్ 1కి కొంచెం టెక్స్ట్ ఎలిమెంట్స్ అండ్ జస్టిఫై కానీ. ఓకే, అండ్ లైక్ కొంచెం ప్యాడింగ్ ఇచ్చేద్దాం, నీట్ లుక్ అండ్ ఫీల్ కోసం ఒక 20 పిక్సెల్. చూడండి సింపుల్గా అయిపోయింది. సో ఇలా మనం ఈజీగా నీట్గా డెవలప్ చేసేసుకోవచ్చు. గైస్ అర్థమైంది క్లియర్గా? ఇట్లా సింపుల్ నీట్గా మనం నంబర్ ఆఫ్ రోస్గా డివైడ్ చేసుకుంటే ఇలా ఈజీగా క్రియేట్ చేసేసుకోవచ్చు. అండ్ మీరు ఇవి ట్రై చేయండి. సపోజ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ వన్ మోర్, లైక్ సపోజ్ ఏంటి, ఇది ట్రై చేయండి గైస్. ఓకే, ఈ టెంప్లెట్ ట్రై చేయండి. ఓకే, ఇలా నంబర్ ఆఫ్ ఉన్నాయి, మీకు ఏది కావాలంటే ఇది. లేదంటే మీరైనా ఓన్ ఒకటి పేజ్లో డ్రా చేసుకున్నారా, మీరు ఏదైనా ఒకటి సింపుల్ ఒక చిన్న స్ట్రక్చర్ మీరు నీట్గా డెవలప్ చేశారంటే పర్ఫెక్ట్ అయిపోతుంది. లేదన్నా ఒక టెంప్లెట్ తీసుకోండి, మీరు గూగుల్ చేసి మీకు ఇలాంటి నెంబర్ ఆఫ్ వస్తే దాన్ని తీసుకొని నీట్గా డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, నీట్ 1 by 1. ఓకేనా? సో రెఫరెన్స్ ఇది యూజ్ చేసుకుని ఇలా మీరు ఇలాంటి ఒక మీరు 1 or 2-3 ప్రాజెక్ట్స్ లైక్ ఇలాంటి ఒక 2-3 టెంప్లెట్స్ మీరు డెవలప్ చేశారంటే పర్ఫెక్ట్ అయిపోతారు సింపుల్గా. సో ఇది రెఫరెన్స్ యూజ్ చేసుకొని సో ఇలాంటి ఇంత నీట్గా డెవలప్ చేసేయండి. ఓకేనా? చలో గైస్, థ్యాంక్ యూ, టేక్ కేర్.